ఎలాంటిదో పరమగీతాల సారాంశం. లోకంలో రకరకాలైన పరిస్థితులు, పోరాటాల మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా అలాంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి రావాలని కోరుతున్నాడు. ఉదయం నుండి మానవ హద్దుబాటులో, పరిమితుల్లో కొన్ని మాటల వాక్యాలను మనం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు సాయం తీసుకోలది, మీరు అనుమతించుకోలది ఇంకా కొన్ని విషయాలు మనము పరిగెరుకోవడానికి ప్రయత్నం చేస్తాము. నా సహోదరి, నా ప్రాణేశ్వరి 4వ అధ్యాయంలో 4 సార్లు 5వ అధ్యాయం మొదటి వచనంలో ఒకసారి స్థూలంగా 5 సార్లు రాయబడిందని, ప్రతి సందర్భంలోనూ ఓ అందమైన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుందని మనకు తెలియపరచబడింది. అలాగే ఈ ప్రాణేశ్వరి మోయబడ్డ ఉచ్చారణ, క్లోజ్డ్ గార్డెన్, ఆ తోట ఎలాంటిదో బైబిల్ని ఆధారం చేసుకుని 4 తోటల గురించి మన మధ్యలోనికి కొన్ని విషయాలు తీసుకురాబడ్డాయి. ఈ 12వ వచనము లో నుండి ఆరంభించబడిన ఈ సహోదరి ప్రాణేశ్వరి యొక్క ఆత్మ సంబంధమైన జీవితం ఎలాంటిదో 5 విషయాలు ప్రస్తావించబడ్డాయి. మొదటిది 4వ అధ్యాయం 12వ వచనం. పరమగీతం 4వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మోయబడిన ఉచ్చానం, మూత వేయబడిన జలకూపం. మోయబడింది, మూత వేయబడింది అంటే వేరే వారు ఎవరు రావడానికి వీలు లేనట్లుగా ఉంది. దీనికి ఒక పేరు పెడదామా? ఫెన్స్డ్ గార్డెన్, కంచె వేయబడిన తోట. ఈ తోట ఒకే మార్గమును బట్టే లోపల బయలుదేరాలి. ఈ తోటలోనికి రకరకాలైన మార్గాలు లేవు. ఈ తోట చుట్టూ కంచెం మోయబడింది, మూత వేయబడింది. కనుక ప్రతి విశ్వాసి ఆయన కొరకు జీవించాలా, లోకము కొరకు మోయబడాలా, లోకము కొరకు మూత వేయబడాలి, సాతాను కొరకు కంచె వేయబడాలి. యోబు 1:10 మనం చూస్తాం. సాతాను ప్రభుతో అన్నాడు, నీవు యోబుకు, అతని కుటుంబంకు, అతనికి కలిగిన దాని చుట్టూ కంచె వేసితివి కదా. ఆ కంచె యోబు కనిపించలేదు, సాతానికి కనిపించింది. దేవుడు మన చుట్టూ వేసే కంచె కనబడేవాడికి కనిపిస్తే చాలు, కనబడని వాడికి కనిపించాల్సిన పని లేదు. ఎవరికి కనబడాలి ఆ కంచె? శత్రువుకు, సాతానికి కనిపించాలి. మనకు కనిపించకపోయినా పర్లేదు, మనకున్నా లేకపోయినా పెద్ద తేడా తెలియదు. కానీ తేడా సాతానికి మాత్రమే తెలుస్తుంది. వాడు కంచె ఉంటే దగ్గరికి రాలేడు, ఆ కంచెని దాటలేడు. 3 అంచెల కంచె, తనకు కలిగిన దానికి ఒక కంచె, కుటుంబానికి ఒక కంచె, తన చుట్టూ ఒక కంచె. ప్రభువు ఆయన విశ్వాసం నుంచి ఆయన రక్తం చేత కడగబడిన సంఘానికి కూడా ఇలాగనే కంచె వేసినాడు. ద్రాక్ష తోటకి ఆయన కంచె వేసినట్లు విషయం 5వ అధ్యాయంలో చెప్పబడింది. దాని చుట్టూ ఆయన కంచె వేస్తాడు. కానీ కంచెను తీసుకొని సాతాను రాలేడు, ప్రభు అనుమతిస్తేనే. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు మన చుట్టూ భద్రత కాపుదలు ఇస్తాడు. వీఆర్ ఫెన్స్డ్ పీపుల్, కంచె వేయబడిన ప్రజలు, ఫెన్స్డ్ చర్చ్, కంచె వేయబడిన సంఘం. మనం ఏమనుకుంటాం, నేను అక్కడే ఉన్నాను, నాకెవరు లేరే, నాకు ఏ గ్రౌండ్ లేదా, బ్యాక్గ్రౌండ్ లేదే, అమ్మవాళ్ళు, నాయనవాళ్ళు, బంధువులు, పరిచయం ఉన్నవాళ్ళు, కొద్ది పాపులర్ ఉన్నవాళ్ళు మనకు ఎవరు లేరా అనుకుంటాం. ఎవరున్నా కొన్ని పరిస్థితుల్లో సాయం చేస్తారు, కానీ అన్ని పరిస్థితుల్లో సాయం చేయరు. అన్ని పరిస్థితుల్లో సాయం చేస్తే ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు.
మొత్తం 20:20లో చెప్పబడింది, లో ఐ యామ్ విత్ యూ ఆల్వే, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా వచ్చాను. కనుక చివరి దాకా వచ్చేది ప్రభువే. మన నీడ మనతో పాటు వస్తుంది. ఎండ ఉంటే ఎండున్నా లేకపోయినా, పగలైనా రాత్రి అయినా ప్రభువు మనతో పాటు వస్తాడు. రెండవది, నా సహోదరి నా ప్రాణేశ్వరి ఎలాంటిది? 13వ వచనం, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 4 verse 13, పరమగీతము 4వ అధ్యాయం 13వ వచనం. ఈ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటమాంసి వృక్షములు. అసలు ఇవన్నీ శ్రేష్ఠ ఫల వృక్షములు. ఫలం ఉండేది, ఫలం లేదు కాదు. ఒకే ఆకర్షణ, క్రోటర్ మొక్కల్లాగా ఆకర్షణ ఉండేది కాదు. ఇంట్లో ఫలాలు కనిపిస్తున్నాయి. ఇట్స్ ఏ ఫ్రూట్ఫుల్ గార్డెన్, ఫలభరితమైన తోట. దేవుడు మనల్ని అలాగే ఉంచుతున్నాడు. అది ఇక్కడ మొదటి 25వ వచనంలో చూస్తే, మీరు ఫలించితే బీ ఫ్రూట్ఫుల్. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ వచనంలో, మీరు ఫలించుటకును మీ ఫలం నిలిచుటకును ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించు. కనుక వీఆర్ కాల్డ్ టు బీ ఫ్రూట్ఫుల్. మనం ఫలించడానికి పిలువబడ్డాం. ఫలములు అనేది చర్చ ఏమవుతుంది? లూకా 13లో చెప్పబడింది, యజమానుడు వచ్చినాడు, చూస్తూనే ఉన్నాడు, చాలా సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను, ఇది ఏం ఫలించట్లేదు, ఇది నేను అరికేస్తామంటే అక్కడున్న తోటిపాలు అన్నాడు, అయ్యా ఈ సంవత్సరం ఉన్నానేంటి, దీని చుట్టూ పాలు తాగుతా, నీళ్ళు వస్తే 20 వేస్తా, అన్ని చేస్తా, ఫలిస్తే పర్లేదు, ఫలించకపోతే డాష్. దేవుడు మనకు కూడా అవకాశం ఇచ్చినాడేమో, ఈ సంవత్సరం ఉండనేయండి, బతికినేయండి, ఏమైనా మారుతారేమో అని. మనం ఏమంటాం, నువ్వు ఎన్ని సంవత్సరాల్లో బతికించినావు, మీద ఒక ఇంచు మారితే ఒట్టు అనుకో అంటాం. మనం దేవుడికి మన మీద ఎంతో ఆశ ఉంది కనుక మారుతారేమో అనుకుంటాం. మనమేమనుకుంటామంటే, ప్రభా నువ్వు మా మీద ఆశ పెట్టుకోవద్దు, వేరే వాళ్ళ మీద కావాలంటే పెట్టుకో, కానీ దేవతల మీద మా మీద పెట్టుకుంటే నిరాశే. మేము అంత తేలిక మారే రకం కాదు. గాలి ఎలాంటిది అనుకున్నాం, ఈ భూమి ఎలాంటిది, నేల ఎలాంటిది అనుకున్నాం, మా హృదయాలు ఎలాంటివి అనుకున్నాం. అది కానీ మహారాజులు చెప్పబడింది, నరమ్య హృదయం బాల్యము నుండి వారి ఊహలు తలపులు కేవలం చెందేవి, ఆల్ డెస్పరేట్లీ వికెట్. ప్రభుత్వ స్తోత్రాలు. దేవుడు కరుణించి ఆ మనిషిని బాగు చేయాలని కోరుతాం. అందుకే మనం ఫలించాలని దేవుని ఉద్దేశం. నా సహోదరి ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానవనం, ఫెన్స్డ్ గార్డెన్. రెండవది, నా సహోదరి నా ప్రాణేశ్వరి ఫల వృక్షములు లేదా శ్రేష్టమైన ఫలములు కలిగిన తోట, ఫ్రూట్ఫుల్ గార్డెన్. మూడవది, పరమగీతము 4వ అధ్యాయం 14వ వచనం, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 4 verse 14, 4:14, జటమాంసియు కుంకుమయు నిమ్మగడ్డయు లవంగ పచ్చయు వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసములు, అగర వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. ఇవన్నీ ఏం జ్ఞాపకం చేస్తే? పరిమళ ద్రవ్యము, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద గార్డెన్. ఈ తోట యొక్క పరిమళ వాసన. మనం పేర్లేమో చాలా బాగా పెట్టుకుంటాం. ఏం పేరంటే పరిమళరావు, ఏం పేరంటే పరిమళరాణి. ఒక్క పరిమళరావు కూడా ఉండదు, నానో పార్టికల్ కూడా. కానీ ఇక్కడ పరిమళాన్ని వెదజల్లే తోటగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఈ పరిమళాన్ని వెదజల్లే తోటలో తైల వృక్షాలు కూడా ఉన్నాయి. అంటే నూనె సిద్ధపరచబడేది కూడా ఉంది. ఈ 14వ వచనాల గురించి మనం ఆలోచించడానికి మునుపు 4వ విషయం చూస్తాం.
16వ వచనం. 4:16. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేడి చేయుము, నా ఉద్యానవనం మీద విసిరి దాని పరిమళములు. పరిమళం ఉంటే కుదరదు, అదేం కావాలా? వ్యాపించాలి. ఫ్లోయింగ్ గాడ్. ఒకే దగ్గర ఇలాగే ఉంటే ఎవరికి ఉపయోగం ఉంటుంది? దాని వాసన, ఆ ఇల్లు అత్తర వాసనతో నింపబడి, ఆ కాలేజ్, ఆ ఊరు, ఆ పొలం, ఆ వీధి, ఆ ప్రాంతం విశ్వాస యొక్క క్రీస్తు వాసనతో నింపబడాలని దేవుని ఉద్దేశం. ఫ్లోయింగ్ గాడ్. ఆ తోటలో నుండి వాసన బయటకు వస్తుంది. మనం ఒకటి తోటలు చూస్తుంటాం. ఉదాహరణకి ఇలాంటి వేసవి కాలంలో మల్లె తోట లాంటి. నేను యూనివర్సిటీ చదువుకునే దినాల్లో రాత్రిపూట ల్యాబ్లో వర్క్ చేసుకొని వస్తుంటే 2 గంటలు 3 గంటలు తెలవదాం అట్లా మనం ఏదో ఆలోచిస్తూ వస్తాం. కానీ ఒక స్థలానికి వచ్చేటప్పటికి ఆ స్థలం కట్టేస్తుంది. ఏంటబ్బా ఇక్కడ చూస్తే చాలా మత్తుగొలిపే వాసన, మధురమైన వాసన. ఏముంది ఇక్కడ చూస్తుంటే మామూలుగానే ఉంటాయి, మొద్దుబారిన చెట్ల వల్లే కనిపిస్తాయి. అయితే వాసన, అమ్మో, సువాసన భరించదు. ఏంటా అది అని నాకు తెలియదు. అప్పుడు వేరే వాచ్మెన్ అడిగా అక్కడ ఉదయం వచ్చిన తర్వాత, ఏంటో ఈ చెట్టు ఇంత వాసన వస్తుంది, అసలు దాటిపోతుంది కాదు, దీన్ని ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది. ఏంటిదంటే, సార్ దీన్ని జాజి మల్లె, కొండ మల్లె అని అంటారు. చూస్తే అంత ఎండిపోయినట్లు ఉంటుంది, ఆకులు ఏం కనిపించవు, కానీ చిన్న చిన్న పుష్పాలు కింద రాలుంటాయి, లేదా మనం వెళ్ళేటప్పుడు రాలుతుంటాయి. దాటిపోయేంత ధైర్యం నాకు తెలిసి ఎవరికి ఉండదు. అదే వైల్డ్ జాస్మిన్. అంత మాత్రం చెప్పి ఆ వాచ్మెన్ ఆగిపోయింటే బాగుండేది. సార్ రాత్రిపూట ఆ చెట్టు కింద కూర్చోకండి సార్, వాసన బాగుందని పోయి కూర్చునేది అంటారు. ఏమయ్యా అంటే, పాములు వస్తాయి సార్. మనిషికే కాదు వాసన, ఎవరు ఆకర్షిస్తుంది? సాతాను కూడా ఆకర్షించబడతాడు. మనలో అంత మంచి వాసన ఉంటుంది. నేను ఈ మాట చెప్తే మీరు అన్న సరే, సాతాను ఎంత గ్రేట్ బ్రదర్, ఉన్న కంపే చాలు, ఉన్న వాళ్ళంత దూరం పెడితే చాలు, మన సాతాను ఎంతకు వస్తుందా అనుకుంటారు కదా. పరిమళ వాసన, ప్రవహించే వాసన, విస్తరించే వాసన. గాలి విసురుతూ ఉంటే మనకి ఎంత దూరంలో ఉన్నా మనకి ఇట్టి తెలిసిపోతుంది, ఇక్కడ ఏదో మంచి వాసన. 5వ దాకా చూస్తామా? 4వ అధ్యాయం పరమగీతం 16 వచ్చిన ఆఖరి వరస. తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగా. ఫ్రీ గార్డెన్. ఫ్రీడ్ ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా తనకి నచ్చిన ఫలము ఆయన కోసుకోవచ్చు. ఇది ఎంత ఫ్రెష్ అంటే ఓవెన్ ఫ్రెష్ అంటారు కదా కొన్నిసార్లు కేక్, ఇది గార్డెన్ ఫ్రెష్. అంటే అలాగే చెట్టు మీద నుండి ఇలాగే కోసుకొని అలాగే తినేసేంత తాజాగా ఉంటాయి. మామూలు మామిడి పళ్ళు కోసిన తర్వాత మగ్గటానికి కెమికల్ వాడతారు, టమాటా పళ్ళు కోసిన తర్వాత మగ్గటానికి వాడుతుంటారు, సీతాఫలాలు కోసిన తర్వాత మగ్గటానికి ఏదో కార్యక్రమం ఉంటుంది, వాడుతుంటారు. కానీ ఈ ఫలము చెట్టు మీదే పండిపోతుంది. చెట్టు మీద పండిపోయిన ఫలాలు కావాలని ఎంతమందికి ఇష్టమో. కొంతమంది చెప్తున్నారు కదా, అరటిపండు తినండి అని. ఏమి స్పెషల్ అంటే, మా పెరట్లోనే చెట్టు మీదే పండింది ఇది. దాని తీయదనం వేరే, దాని ప్రత్యేకత వేరే. అలాగే దేవుని ప్రజలంగా మనల్ని మగ్గబెట్టాల్సిన పని లేకుండా సంఘం అనే తోటలో మనమే ఫలించే వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. నా సహోదరి ప్రాణేశ్వరి ఉద్యానవనం ఎలాంటి వనమా? ఈ విషయాలు తెలిసిన. మొదటిది ఏంటి? ఇట్స్ ఎ ఫెన్స్డ్ గార్డెన్, మూయబడిన లేదా కంచె వేయబడిన తోట. రెండవది ఏంటి? ఇట్స్ ఎ ఫ్రూట్ఫుల్ గార్డెన్, ఇది ఫలవంతమైన తోట. మూడవది ఏంటి? ఇట్స్ ఎ ఫ్రాగ్రెంట్ గార్డెన్, అది పరిమళ వాసన కలిగిన
తోట. 4వది కింద వచనాల్లో ఇట్స్ ఎ ఫ్లోయింగ్ గార్డెన్. ఆ తోటలో అన్నీ ప్రవహిస్తుంది వాసనతో సహా. 5వది ఆఖరిది ఇట్స్ ఎ ఫ్రీ గార్డెన్. ప్రియుడు ఎప్పుడైనా ప్రవేశించి ఏ ఫలమైనా తినడానికి అందుబాటులో ఉన్న తోట. ఇప్పుడు ఈ 5 విషయాలు ఒక్కో దాంట్లో నుండి మళ్ళీ 5 చూడటానికి టైం లేదు. మీకు కూడా నిద్ర వస్తుంది. మీ మొక్కలు చూస్తే చాలా అలసిపోయినట్లు అనిపిస్తున్నారు. కనుక నేను కనీసం వెళ్ళేటప్పుడైనా మంచి పేరు తెచ్చుకుంటా తొందరగా ముగించిన. 5 విషయాలు ఒకే సంగతిని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాను. ఏంటది? పరమగీతం 4వ అధ్యాయం 14వ వచనం. పరమగీతం 4వ అధ్యాయం 14వ వచనం. సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 4:14. జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డయు లవంగ పంటయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరవృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. పరిమళ తైలం, నూనె. చూడండి, సాధారణంగా ఈ దినాల్లో నూనె పెట్టుకునే వాళ్ళు తక్కువైపోయారు. ప్రసంగి గ్రంథంలో నీ తలకు నూనె తక్కువ చేయొద్దు. కొంతమంది తలకు నూనె పెట్టుకుంటే తలనొప్పి వస్తుందనే వాళ్ళు ఉన్నారు. తలకు నూనె పెట్టుకోలేదు కనుక ఇప్పుడు తలకు నూనె పెట్టుకుంటే తలనొప్పి వస్తుంది. వేసవికాలంలో పెట్టుకోండి. యవనస్తులకి ఇది ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళ అమ్మగారు నాన్నగారు పట్టి నూనె పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతకాలం పెడతారు? చూస్తేనేమో తాడిచెట్టు మాదిరి ఉన్నాం. ఈ సిస్టర్స్ తలకు నూనె పెట్టుకోవాలంటే అది పెద్ద ప్రాసెస్ వాళ్ళకి. అది ఎంతో అవసరం. రాయబడింది పరిమళ తైలం. కనుక సంఘానికి తైలం అవసరం, ఈ నూనె అవసరం. బైబిల్లో 5 రకాలైన తైలం నూనె ప్రస్తావించబడింది. ఈ తైలము నూనె పరిశుద్ధాత్మ దేవునికి పోలిక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మన ఏం వాసన బయటికి. తలకు నూనె పెట్టుకుంటే ఎంత చల్లగా ఉంటుంది. ఇలా వేసవికాలంలో తలకు నూనె పెట్టుకుని ఫ్యాన్ కింద కూర్చొని మలాంటి కూడా వాకింగ్ చెప్తుంటే ఎంత బాగా నిద్ర వస్తుందో కదా. ఎందుకు అలాగే నిద్ర వచ్చిందంటే చల్లగా ఉంది కదా. అందులో మీరు మెల్లగా వాకింగ్ చెప్తే నేను క్రమంగా నిద్రలోకి జారుతున్నా. ఇప్పుడే లేచి ఈ చల్లదనం, ఆత్మీయ చల్లదనం, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పని చేస్తాడో అక్కడ చల్లదనం ఉంటుంది. అందుకే 23వ కీర్తనలో చెప్పబడింది, శాంతికరమైన జలములు, స్టిల్ వాటర్స్. ఆయన పేరే శాంతి మార్గం. ఆయన జలాలే శాంతికరం. ఆయనే శాంతి. 14వ అధ్యాయం యోహాను సువార్తలో చెప్పబడింది, నా శాంతినే మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను. కానీ ఇంకా ఎవరైనా శాంతి సమాధానం పొందకుండా ఉంటే, పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే, రాత్రి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి సమాధానం నీదవుతుంది, శాంతి నీదవుతుంది, రక్షణ భాగ్యంలోనికి నువ్వు తీసుకురాబడతావు. చెప్పన సత్యంలో మహిమాయుక్తమైన సంతోషం నేను ఆవరిస్తుంది. నెమ్మది దేవుడు నీ హృదయంలో నింపుతాడు. సమాధానము, కృపను నీ జీవితంలో విస్తరింపచేస్తాడు. ఆయన పేరు సమాధానకర్త, ఆయన శాంతమూర్తి. ఆయనకు వెలుపట శాంతము లేదు. యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు ఆత్మీయమైన చల్లదనంలోనికి వస్తుంది. 5 రకాలైన తైలం అంటే నూనె, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. మొదటిది 92వ కీర్తన. పదవ వచనం. 92వ కీర్తన 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని, నీవు అయ్యావు.
క్రొత్త తైలము. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, పరిమళ తైల వృక్షాలు ఉన్నాయి నీ దగ్గర. ఒక మాట చెప్పాలంటే తైల వృక్షం నీ దగ్గర. మొదటి రకం తైలం నుంచి క్రొత్త తైలం. క్రొత్తది ప్రవహించేది, క్రొత్త ద్రాక్షరసము ప్రవహించేది, క్రొత్త హృదయము ప్రవహించేది, కొత్త సంవత్సరము ప్రవహించేది. ఇక కొరింథీ పత్రికలో చెప్పబడింది, ఎవడైనా క్రీస్తునందు నేడవాడు నూతన సృష్టి, పాత గతించును, సమస్తము క్రొత్తవాయు. ఆల్ థింగ్స్ బికమ్ న్యూ. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఎదుగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయించిన. క్రొత్త పేరు పెడతారంట, క్రొత్త పాట పాడతారంట, క్రొత్త పట్టణంలో ప్రవేశిస్తామని. నూతన యెరూషలేము, న్యూ జెరూసలేం, అంత క్రొత్తదే. కొత్తది అంటే నాకు ఇష్టం లేదని వాడు చేయొద్దండి. కొత్త బట్టలు అంటే ఇష్టం లేదా? కొత్త మొబైల్ ఫోన్ అంటే ఇష్టం లేదా? కొత్త వాచ్ అంటే ఇష్టం లేదా? కొత్త ఇల్లు అంటే ఇష్టం లేదా? కొత్త డ్రెస్ అంటే ఇష్టం లేదా? కొత్తదంటే మనకి చాలా ఇష్టం, దొరకట్లేదు. కానీ దొరికితే ఎవరు కాదనుకుంటాం. అయితే ప్రాశస్తమైన కొత్తది ఏంటంటే క్రొత్త తైలము, న్యూ ఆయిల్. ఇది పరిశుద్ధాత్మ దేవుడు రక్షించబడిన తర్వాత మన హృదయంతరంగంలో ప్రవేశిస్తాం. రెండవది చూస్తామా? కొద్దిసేపు ఒక అర్ధగంట యాక్టివ్గా ఉండండి, తర్వాత ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే చాలా అలసిపోయినట్టే కనిపిస్తుంది. 45వ కీర్తన 7వ వచనం. Psalm 45 verse 7. 45వ కీర్తన 7వ వచనం. Psalm 45 verse 7. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగనట్లుగా నేను ఆనంద తైలముతో అభిషేకించిన. రెండవ తైలం ఏంటి? మొదటి తైలం ఏంటి? ఇలాగ ఎందుకు అడుగుతానంటే నిద్రపోకుండా, ఆవడించకుండా, సూలిపోకుండా, డస్సిపోకుండా, మెడ తల స్థానము మారిపోకుండా ఉండడానికి ఇది వచ్చే ప్రయత్నం. ఆనంద తైలం. ఇలాంటి తైలాలు ఎక్కడ దొరుకుతాయా? మామూలు మనం కొట్టలో వెళ్ళి ఏదైనా తైలం పేరు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఆనంద తైలం ఇవ్వండి. ఏమో ఇంకోసారి చెప్పు. ఆనంద తైలం ఇవ్వండి. ఆనంద తైలమా? కొత్త కంపెనీనా? ఎక్కడుంది అది? మా దగ్గర నవరత్న తైలం ఉంది, గానక తైలం ఉంది, చాలా చాలా తైలాలు ఉన్నాయి. కానీ ఈ ఆనంద తైలం అనేది లేదు. ఈ ఆనంద తైలము ప్రభు దగ్గరే మనకు దొరుకుతుంది. ఆయనకు వెలుపట్ట ఆనంద తైలం లేదు. ఎందుకంటే ఆయన ద్వారా ఆనందం. ఫిలిప్పీ 4:4 చెప్పబడింది, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కనుక ఆనందము యేసుక్రీస్తు ప్రభువే. ఆయన యందు, ఆయన వలన, ఆయన మూలమున ఆనంద తైలంలో మనం ప్రవేశిస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్లు కొంతమందికి నూనె తైలం పెట్టుకోవడం ఇష్టం ఉండదు. వాళ్ళకి చిరాకు. చిన్నపిల్లలు మీరు చిన్నపిల్లలకు నూనె పెట్టేటప్పుడు ఎంత ఇబ్బంది పడతారు కదా. ఎంత ప్రయత్నం చేసినా వారు పెట్టుకోవడానికి ఇష్టపడరు. అలాగే అప్పుడే రక్షించబడిన వారికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని నిరాకరిస్తుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పనిచేసి వారిని ఒప్పించాలని ప్రయత్నం చేసినా వారిని నిరాకరించేవారు ఉంటారు. కనుక ఈ ఆనందం, ఈ రక్షణ ఆనందం ప్రభు మనకు దయచేస్తాడు. 51వ కీర్తనలో దావీదు అన్నాడు, రక్షణ ఆనందం నాకు మరలా. మళ్ళీ ఈ ఆనందాలు 5 ఉన్నాయి. 5 పాయింట్లు చూసుకుంటే ఆలస్యం అవుతుంది, కుదరదు. అందుకనే జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఆనందం, ఆయిల్ ఆఫ్ సాల్వేషన్, ఆనంద తైలం. యేసుక్రీస్తు ప్రభువులో అంతా ఆనందమే. భక్తి గారు యేసు ప్రభుని నమ్ముకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక కారణం ఏంటంటే క్రైస్తవుల మొక్కలు ఎప్పుడూ ఆయన ఆనందంగా చూడలేదండి. ఈ నెవర్ సా ఎనీ క్రిస్టియన్ బీయింగ్ జాయ్ఫుల్. సంతోషంగా ఉండడం మనకు అర్థమవుతుంది కదా. మన సంగతి మనకు తెలియకపోవడం అంటే వేరేవాడు మనకు చెప్పదా ఏంటి? మనం కూర్చునే విధానం, మాట్లాడే విధానం చూస్తున్న సమస్త లోకమంతా కోల్పోయినట్లు ఇక్కడ వచ్చి కూర్చొని ఉంటాం.
సమస్త లోక భారం అంతా మనమే మోస్తున్నట్టు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉంటాం. నిజంగా క్రైస్తవేత్తలు చాలా సంతోషంగానే కనిపిస్తుంటారు. వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే బతికినంతకాలం తిన్నామా, తిరిగినామా, తాగినామా, చచ్చిపోయినామా, తర్వాత ఎవరైనా ఎక్కడైనా లాగని ఇచ్చేదా. మనం బతికేది లేదు, తినేది లేదు, తాగేది లేదు. ఇదేం బతుకు? ఎప్పుడు ఇట్లా బతికినా ఆదివారం వచ్చినా అదే బతికే, సోమవారం అయినా అదే బతికే, శనివారం అయినా అదే బతికే. ఏ రోజైనా 32 పళ్ళు కనిపించినట్లు గుర్తుందా? ఒకళ్ళు ఎవరో నన్ను అడిగినారు, బ్రదర్ ఎప్పుడైనా మీరు నవ్వినట్లు గుర్తుందా? స్మైల్ రాక్స్. అబ్రహాము తన కుమారుని పుట్టిన తర్వాత అబ్రహాం తన కుమారునికి ఎవరి పేరు పెట్టాడంటే నవ్వు. నవ్వు కనిపించినప్పుడు అంతే నవ్వే 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 నవ్వే. క్రైస్తవుడు సంతోషంగా ఉంటాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో జాయ్ అన్స్పీకబుల్ ఫుల్ ఆఫ్ గ్లోరీ పక్షంగా రక్షించబడిన తర్వాత ఆయన సాక్ష్య పుస్తకానికి క్యాప్షన్ పెట్టాడు, ఈ టైటిల్ చెప్పన శక్యమును మహిమాయుక్తమైన. ఇది ఎక్కడ పెట్టారు, ఎవరు పెట్టరు చూడండి. వేరే వాళ్ళు అంతా ఏం పెడతారు, సజీవ సాక్ష్యం, ఏసు నేను ఇలాగ తెలుసుకున్నాను, ఇలాగ మారినాను, అలాంటి క్యాప్షన్స్ పెడతారు. కానీ హౌ ఐ గెట్ జాయ్ అన్స్పీకబుల్, చెప్పసక్యము కాని సంతోషం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనం రక్షించబడిన తర్వాత ఆ సంతోషం వేలని కోరుతాడు. కానీ విచిత్రం ఏంటంటే మన ముఖాలు గిల్లినా కూడా సంతోషం అనే రావా ఒకటి కూడా బయటికి రాదు. ఎప్పుడు అదే పాలిపోయిన ముఖమే. ఆరాధన చేసినా అలాగే, ఆరాధన చేయకపోయినా అలాగే, కొత్త వాగ్దానం తీసుకున్నా అలాగే, ప్రార్థన చేసినా అలాగే, ఏం చేసినా అలాగే ఉంది. ఎందుకని? బహుశా అదే ఆత్మీయత అని అనుకుంటున్నామేమో. కాదు. ఆ క్రీస్తును మన ద్వారా బయటికి వెల్లడి చేయకపోతే, క్రీస్తు మనలో ఉంటే బబలింగ్ జాయ్. మీరు దీనికి చిన్న ఉదాహరణ తీసుకుంటే, రక్షించబడినప్పుడు ఎలాగున్నారు? ఎవరు చెప్పాల్సిన పని ఉండదు. గంతులేస్తున్నారు. చిన్న పిల్లలు నడిచేది అప్పుడు అలవాటు చేసుకున్నప్పుడు ఇంట్లో ఉన్న భార్య, భర్త, అమ్మ, నాయన ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళని పట్టుకోలేదు. ఎక్కడ తలపులేసి అన్నీ వేసి భద్రంగా పెట్టుకుని మళ్ళీ వాచ్ చేస్తుంటారు, ఎక్కడ పోతున్నారు. ఎందుకని? అప్పుడు వయసు అలాంటిది. అలాగే మనం రక్షించబడిన కొత్తగా ఎలాగుంటాం అంతే. ఆరాధన అంటే, ప్రార్థన అంటే, సువార్త అంటే, పరిచయం అంటే ఎంతో ప్రయాసపడ్డాము. ఇప్పుడు వయసు గడిచే కొద్దీ మన ఇంట్లో పిల్లలు లేరంట, అప్పుడు ఏమంటున్నాం? ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. సంతోషం లేదు, ఆనందం లేదు, మందిరం అంటే సమాధానం లేదు, వాక్యం అంటే నెమ్మది లేదు. వి గాట్ ఎగ్జాస్టెడ్. మనం బాగా అలసిపోయినామనాలా, విసిగిపోయినామనాలా, సోలిపోయినామనాలా, సొమ్మసిల్లామనాలా, డస్సిపోయామనాలా, కృంగిపోయామనాలా, నిరుత్సాహపరచబడ్డామనాలా, ఏమని పేరు పెట్టావు? ఏం పేరు పెట్టుకున్నా ఒకటి మాత్రం వాస్తవం, బహుశా సంతోషం లేదని. నా సహోదరి ప్రాణేశ్వరి, తైలముతో నేను నిన్ను అందుతా. ఆ తైలం మొదటిది ఏంటంటే క్రొత్త తైలం, న్యూ ఆయిల్. రెండవది ఏంటంటే ఆయిల్ ఆఫ్ జాయ్, అదే ఆనంద తైలం. మూడవది చూస్తామా? కీర్తనలు 104 చూస్తాం. 104 కీర్తన 15వ వచనం. Psalm 104 verse 15. 104 కీర్తన 15వ వచనం. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మొగములకు మెరుగునిచ్చు, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఏ తైలం ఇది? మెరుగునిచ్చు తైలం. అంటే ఎలాంటిది? ఎక్కడ దొరుకుతుంది? అందరు మెరుగుపడాలని కోరుతున్నాం. ఇదే పాండ్సా, లెక్మినా, నివియానా, ఫెయిర్ అండ్ లవ్లీనా, ఏంటిది?
మెరుగునిచ్చే తైలం. ముఖమంతా మెరిసిపోతుందంట. ఇలా మెరిసిపోతుందో మరి దేవుడే ఆ తైలం. అందుకే మోషే కొండ మీదకి వెళ్ళిన తర్వాత 40 రోజులు ప్రభుత్వం ఉన్న తర్వాత కొండ మీద నుండి దిగి వస్తుంటే ఆయన ముఖం ప్రకాశించిపోతుంది. ప్రజలు చూడలేకపోయారు. కొంతమంది ఊపుతున్నారు, గంట భరించారు. ఇంకా రేపటి నుండి మీకు పండగే పండుగ. ఆ మహిమను చూడలేకపోయారు. అందుకే మోసే ముసుగు వేసుకున్నట్లు వాక్యంలో మనం గమనిస్తాం. మనలో కూడా మహిమ ఎంత బాగుంది. మత్తయి 17వ అధ్యాయంలో యేసుప్రభువు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు 3 శిష్యులు ఉన్నారు. పేతురు, యాకోబు, యోహాను. మేఘం వారి దగ్గరికి వచ్చి ప్రభువు వారి యొక్క వస్త్రాలు ఏ చాకలి ఉతకలేనంత తెల్లగా మార్చుతారు. ఆయన రూపాంతరం చెందినాడు. ఆయన మహిమను అక్కడ చేరవచ్చిన వారు చూచారు. బోర్ల పడ్డారు, భయపడినారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈ రీతిగా నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. ఎక్కడ మహిమ ఉంటుంది? వేర్ దెర్ ఇస్ గ్లోరీ, దెర్ ఇస్ ఎ గాస్పల్. వేర్ దెర్ ఇస్ ఎ గాస్పల్, దెర్ ఇస్ గ్లోరీ. ఎక్కడ సువార్త ఉంటుందో అక్కడ మహిమ ఉంటుంది. ఎక్కడ మహిమ ఉంటుంది అక్కడ ఏముంటుంది? సువార్త. ఆ సువార్తలో మొదటి మాట ఏంటి? ఇయర్ ఈ ఆయన మాట వినుడి. ప్రభు మాట మనకు మెరుగు పరుస్తుంది, మెరుగునిస్తుంది. ముఖం ఎంత వికారంగా ఉన్నా, ఎంత నల్లగా ఉన్నా, ఎంత మొట్టిములు వచ్చినా బాధపడుతుంటారు కదా కొంతమంది. నా ముఖం అంతా ఇట్లా అయిపోయింది, మెట్టిములు వచ్చిపోయినాయి, నల్లగా అయిపోయినా. ఎందుకని వాడే చెప్తారు కారణం కూడా. ఏంటి మెరతోటలు కదా, ఎండకి వెళ్ళి కూలి పనికి ముఖం అంతా నల్లగా అయిపోయింది అని. పొలానికి వెళితే నల్లగైతే ప్రభు దగ్గరికి వెళితే తెల్లగా కావాలి కదా. పొలానికి వెళితే ఎండకి తగిలితే ముఖం నల్లగా అయిపోతే ప్రభు దగ్గరికి వెళితే తెల్లగా కావాలి కదా. పరమగీత 1వ అధ్యాయంలో చెప్పబడింది, నేను నల్లని దానను. అయినా ఎవరు? సౌత్ బ్లాక్ బ్యూటీ. బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్. నల్లదనంలోనే అందం. అలాగే అందరు నల్ల డ్రెస్సులు వేసుకుని రావద్దండి. ఇక్కడ నల్లబడ్డ అర్థం ఏంటంటే సూర్యుని యొక్క వెలుతురు ఆమెను నల్లగా చేసింది. అంటే కష్టాల వల్ల చాలా చిక్కిపోయారు, బలహీనలు అయిపోయారు. అందుకే కదా కష్టాల గుండా, అగ్ని వంటి శ్రమల గుండా వెళ్ళిన వాళ్ళు చాలా బలహీన పడిపోయి ఉంటారు. వాళ్ళు మాట్లాడటానికి శక్తి ఉండదు. కొద్దిసేపు 20 నిమిషాలు వాళ్ళకి అంత ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని నలుపుగా పోల్చబడి గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి అలాంటి రాజకుమార పుత్రిక, అలాంటి ప్రియురాలు, అలాంటి సుందరవతి, అలాంటి ప్రాణేశ్వరి, అలాంటి సహోదరి, అలాంటి షులమితి ఈ మెరుగుపెట్టే తైలంతో నింపబడాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పటికి ఎన్ని రకాల తైలాలు చూసాము? 3 రకాలు. మొదటి రకం ఏంటి? క్రొత్త తైలం. రెండవది ఏంటి? ఆనంద తైలం. మూడవది ఏంటి? మెరుగుపెట్టు తైలం. నాలుగవది 133వ కీర్తన, Psalm 133, 2వ వచనం అనుకుంటా. 133వ కీర్తన 2వ వచనం. Psalm 133 verse 8. 133వ కీర్తన 2వ వచనం. అది తల మీద పోయబడి ఆరోజు గద్ద మీదుగా కారి అతని అంకీల అంశం వరకు దిగసారిన పరిమళ తైలం. ఏ తైలము? పరిమళ తైలం. పేరు మాత్రం, పాట మాత్రం పాడుతుంటాం, పరిమళ తైలం నీ నామం అని. మరి ఆ నామం యొక్క పరిమళ తైలాన్ని మనం స్వీకరించిన తర్వాత ఆ పరిమళం వ్యాపింప చేయాలి కదా. ఆ పరిమళం మన దగ్గరే ఉంచుకుంటే ఏం ఉపయోగం ఉండదు. అలాగే కొంతమంది పర్ఫ్యూమ్ కొట్టుకుంటారు కదా, అంటే సెంట్ కొట్టుకుని బయటకు వస్తుంది. కొంతమందికి ఏమో వాంతి వస్తుంది దాని వాసన చూస్తే. కొంతమంది దగ్గరికి అడగలేదు, కొంతమంది ఏమో దగ్గరికి చూస్తుంటారు.
ఇది ఏ కంపెనీ? క్రిస్టియన్ తయారా? జాగరా? ఏ ఫ్రాగ్రెన్స్ ఇది? ఫ్రాన్స్. అప్పుడే అర్థమైంది ఇది ఇండియాది కాదండి. అయినా మనం అనుకోవచ్చు. కనుక బయట ఉన్న ఈ ఫ్రాగ్రెన్స్, సువాసన, పరిమళ వాసన మనిషిని అలా కట్టి పడేస్తుంటే క్రీస్తు యొక్క పరిమళ వాసన. ఈ తైలము అహరోను తల మీద పోయబడితే గడ్డం మీదకి వచ్చింది. తర్వాత దేహం అంతా అంటే వస్త్రం మీద ఎక్కడ శరీరం టచ్ చేయలేదు ఈ నూనె. అంటే అర్థం ఏంటి? దిస్ ఆయిల్ హ్యాస్ నో రిలేషన్ టు ద బాడీ. ఈ తైలానికి శరీరంతో సంబంధం లేదు. ఈ తల ఉంది కదా బ్రదర్ అంటే తల మీద వెంట్రుకలు ఉన్నాయి, శరీరానికి డైరెక్ట్ టచ్ కాదు. గడ్డం మీదకి వచ్చిందంటే గడ్డం దగ్గర కూడా వెంట్రుకలు. మా మదర్ క్లీన్ షేవ్ కాదు, వాళ్ళు అన్షేవ్. అంటే ఎప్పుడు గడ్డం తీసుకోరు వాళ్ళు. ప్రధాన యాజకులుగా నియమించబడిన వారు అలాగే ఉంటారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చా? ఎందుకు ప్రశ్న అడుగుతున్నానంటే మీ నిద్రమత్తు అవసరత కొద్దిగా తగ్గిపోతుందేమో అని. నేను ఈ మాట అంటే మీరు అనవచ్చు, ప్రశ్న బదులు కథ చెప్పొచ్చు కదా. బైబిల్లో గడ్డం కలిగిన వాళ్ళు ఎంతమంది? పాత నిబంధనలో ఎంతమంది? కొత్త నిబంధనలో ఎంతమంది? మొదట గడ్డం వదిలింది ఎవరు? ఆఖరి గడ్డం వదిలింది ఎవరు? ఈ మాట చెప్తున్నా మీరు అనుకోవచ్చు, మీరు ప్రశ్నలు అడుగుతారని తెలుసు, కానీ ఇట్లాంటివి కూడా అడుగుతారని మాత్రం తెలియదు. ఇట్లాంటిది నేను అడగట్లేదు, వాక్యంలో రాశారు. మరి 133వ కీర్తనలో మాట చెప్పాడు చూడండి, Psalm 133. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి. కనుక గడ్డం కలిగిన వారిలో ఒక వ్యక్తి ఎవరు? అహరోను. అంటే శరీరానికి ఎక్కడ తగలట్లేదు, తల మీద నుండి గడ్డం దాకా వచ్చింది. గడ్డం నుండి ఎక్కడికి వచ్చింది? ఆయన వస్త్రం దగ్గరికి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు చేసే ప్రతి పని ఇట్ హ్యాస్ నో రిలేషన్ విత్ ద బాడీ, ఇట్ హ్యాస్ నో రిలేషన్ విత్ ద ఫ్లెష్. శరీరానికి సంబంధం లేకుండా చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా జరిగే పని ఎలా ఉంటుందంటే బ్రింగ్ లైఫ్, జీవాన్ని తీసుకొని వస్తాడు. మనం చేసే పని ఎలా ఉంటుందంటే అంత శరీరంతోనే చేస్తుంటాం కదా. అరికాలు మొదలుకొని నడినంత దాకా ఎవ్రీథింగ్ ఈజ్ ఆపరేటెడ్, ఎగ్జిక్యూటెడ్ బై ఫ్లెష్ అండ్ దట్ బ్రింగ్ డెత్. అది మానవుని తీసుకొని వస్తుంది. అందుకే రోమపత్రికలో చెప్పబడింది, దట్ విచ్ ఇస్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ స్పిరిట్, దట్ విచ్ ఇస్ ఆఫ్ ఫ్లెష్ ఈజ్ ఫ్లెష్. ఆత్మానుసారమైంది ఆత్మ, శరీరానుసారమైంది శరీరం. దట్ విచ్ ఇస్ ఆఫ్ ఫ్లెష్ బ్రింగెత్ డెత్, దట్ విచ్ ఇస్ ఆఫ్ స్పిరిట్ బ్రింగెత్ లైఫ్. శరీరానుసారమైంది మరణం తీసుకుని వస్తుంది, ఆత్మానుసారమైంది జీవం తీసుకుని వస్తుంది. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు అహరోను కంటే మించిన ప్రధాన యాజకుడు. ఆయనలో నుండి ప్రవహించే తైలము, ఆ అభిషేకం. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు రాత్రి లేచి తలగడగా తీసుకున్నారు, ఆ రాయిని తీసి దాని కొన మీద నూనె పోసారు. అదే ఇప్పుడు అహరోను యొక్క తల అంటే తప్ప. యాకోబు ఒక్కడెక్కడ పోసింది? ఆ రాత్రి మీదగా. ఆ రాయి ఎవరు? కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ బండ క్రీస్తు. క్రైస్ట్ ఇస్ ద రాక్ ఆఫ్ ఏజెస్ లెఫ్ట్ ఫర్ us. కనుక ఆ బండ అయిన రాయైన యేసుక్రీస్తు ప్రభు వారి అభిషేకము పొందినవాడు. ఇప్పుడు ఆ రాయి దగ్గరికి ఏ రాళ్ళైతే వస్తాయో ఆ నూనె ఆ రాళ్ళ మీద కూడా వస్తుంది. ఆ రాయి దగ్గరికి రాని వాళ్ళ దగ్గరికి నూనె పోదు. ఎక్కడో దూరం రాయి ఉండి ఈ నూనె అక్కడికి వెళ్ళమంటే వెళ్ళదు. అర్థమైందమ్మా నేను చెప్పేది? ఏదైనా నూనె దానికి అంటుకోవాలంటే ఏం చేయాలా? పేపర్కి నూనె అంటుకోవాలంటే ఏం చేయాలా? లేదా మీరు గారెలు చేస్తారు, గారెలే కదా పడని అనేది. వాటిని పేపర్లో పెట్టి వేరే వాళ్ళకి ఇస్తారు. పేపర్ అంతా ఏమేంటది? నూనె అంటుకుంటుంది. లేకపోతే మీరు బయటకు వెళ్ళి చికెన్ పకోడీ ఏదో కొనుక్కున్నారనుకోండి, అందుకే వాళ్ళు ఇస్త్రాకులో తట్టిస్తారు, ఎందుకంటే నూనె అంటకూడదని. అయినా నూనె అంటుంది. దేనికి? పేపర్కి. పేపరు చికెన్కి టచ్లో ఉంది, పేపరు గారికి టచ్లో ఉంది. అందుకే గారి నూనె దేనికి వచ్చింది? పేపర్కి వచ్చింది. పేపర్ కావాలని కోరుకోలేదు, నీ నూనె నాకు కూడా కొద్దిగా ఇయ్య, నేను బదిలేని కనెక్ట్ వెళ్ళి అడగలేదు.
ఇది కొద్దిగి ఇది కొద్దిగి అని. ఆ బుద్ధి కలిగిన కన్యకల్లో నుండి నూనె ఆటోమేటిక్ వచ్చింది అంటే అర్థం ఏంటి? నూనె కలిగిన వాళ్ళ నుండి నూనె లేని వాళ్ళకి ఆటోమేటిక్ వస్తుంది. ఎప్పుడు నూనె లేని వాళ్ళు నూనె కలిగిన వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పనిచేసే వారి దగ్గర పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పనిచేయాలని కోరుకునే వాడు కలిసి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవుని ఆత్మ వారి మధ్యలో పనిచేయడానికి అవకాశం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు ఉద్యానవనం తైలపు వృక్షాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ తైలపు వృక్షాల్లో కొన్ని మనం చూడటానికి ప్రయత్నం చేసిన తైలం ఇచ్చే మొదటిది ఏంటి? క్రొత్త తైలం. రెండవది ఏంటి? ఆనంద తైలం. మూడవది ఏంటి? మెరుగునిచ్చే తైలం. నాలుగవది ఏంటి? పరిమళ తైలం. ఐదవది ఆఖరి చూసి ముగిస్తామా? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం. ప్రసంగి 10:1. బుక్కావాలి తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది ఎవరి తైలం ఇది? బుక్కావాలి తైలం. ఇప్పుడు ముందు గడక మనకు లేదా ముగించక మనకు ఈ 5 రకాల తైలంలో ఏ తైలం మన దగ్గర ఉంది? తైలం ఉంటే బుద్ధి గల కన్యకలు, తైలం లేకపోతే బుద్ధి లేని కన్యక. బుద్ధి ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక యాసిడ్ టెస్ట్ 20వ అధ్యాయం మత్తయి సువార్త ప్రకారం. ఏంటది? నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా? మనకు బుద్ధి ఉందా లేదా అని తెలుసుకోవటానికి ఒకే ఒక ఆమ్ల పరీక్ష, యాసిడ్ టెస్ట్. ఏంటది? ఏంటది? నూనె. నూనె ఉంటే బుద్ధి ఉన్నట్టు, నూనె లేకపోతే బుద్ధి లేనట్టు. కనుక నేను బుద్ధిమంతున్నా, ఆత్మీయున్నా, అవునా కాదా అని తెలుసుకోవాలంటే నూనె ఉందా లేదా? అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం నడిపించబడుతున్నామా లేదా? మన ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తున్నాడా లేదా? మన బోధలో పరిశుద్ధాత్మ దేవుడు, మన ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు, మన తీర్మానంలో పరిశుద్ధాత్మ దేవుడు, మనం చేసే చర్యల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నూనె ఉన్నట్లు. మనం చేసే దేంట్లో పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటారు. మనం చెప్పాల్సిన పర్లేదు, ఎదుటోళ్ళు చెప్తారు. లేకపోతే అర్థం ఏంటంటే మనకు బుద్ధి లేదు అని అర్థం. బుద్ధి లేదు కనుక రాత్రి కూడా ఎదురు చూసే కన్యకలతో పాటు కలిసి ఉంటాం, వాళ్ళతో పాటు కలిసి ఉంటాం. వీడే వేరం లేదు. 5 మంది బుద్ధి లేని వాడికి ఒక గాది, 5 మంది బుద్ధి కలిగిన వాడికి ఒక గాది పెట్టలేదు. నూనె ఉన్నవాడికి ఒక గాది, నూనె లేని వాడికి ఒక గాది పెట్టలేదు. అందరు కలిసి అక్కడే ఉన్నారు. సేమ్ ప్లేస్, సేమ్ పర్పస్, సేమ్ పర్సన్, సేమ్ ప్లాన్, ఎవ్రీథింగ్ సేమ్, బట్ నో ఆయిల్. ఒకే స్థలంలో ఉన్నారు, ఒకే వ్యక్తి కొరకు వచ్చినారు, ఒకే ఉద్దేశంతో వచ్చినారు, ఒకే రాత్రి ఎదురు చూస్తున్నారు, కానీ అవసరమైంది లేదు. ఇప్పుడు దేవుని రోజులైన విశ్వాసాలు కూడా బహుశా అక్కడికే వస్తున్నట్టు కనిపిస్తున్నారు, అక్కడే ఉంటున్నట్టు కనిపిస్తున్నారు, కానీ దేవుని యొక్క సాన్నిధ్యంలో వాళ్ళు రావట్లేదు. రాత్రి ప్రభువు మన ఇద్దరి నుండి కోరేది ఏంటంటే, బుద్ధి లేని కన్యకల వల్లే ఉంటే వదినాలు ప్రభు వస్తాడు, ప్రభు కొరికి ఎదురు చూసేవాడు ఉండాలి. మనం చూస్తే ఎవరైనా ప్రభు కొరికి ఎదురు చూస్తారు వీళ్ళు అనుకుంటున్నారా? మనము లోకం దాని కొరకు ఎదురు చూస్తుంటాం. మిర్చి ఎప్పుడు వస్తుంది, పత్తి ఎప్పుడమ్ముడు పోతుంది, వర్షాలు ఎప్పుడు పడతాయి, ఇంటి స్థలాలు ఎప్పుడు ఇస్తారు, రేషన్ ఎప్పుడు ఇస్తారు, దీనికి ఎదురు చూడటానికి కళ్ళు దానికి నిద్ర వస్తుందండి. ఎవరికైనా చేయతాడు వస్తుందా? నిద్ర రాని రాత్రులు గడుపుతారు వాళ్ళు. రేపంట 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 రేపంట. అదే మీటింగ్ వాటిలో నిద్ర వస్తుందండి. సాధారణ మనల్ని ఎప్పుడో వశపరుచుకున్నాడు, లోపరుచుకునేసినాడు. కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్తారన్నా,
మీ వాక్యం వినకుండా మేము నిద్రపోము అంటే నాకు చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. అబ్బా చాలా బాగా వింటున్నారు వీళ్ళు అని అందరితో ఆగిపోయేవాళ్ళు. ఎప్పుడు వింటామంటే అన్న వాళ్ళన్నీ ముగించుకొని పడక మీదకి వెళ్ళేటప్పుడు మీ వాక్యం యూట్యూబ్లో ఆన్ చేసుకొని అలా పడక మీద పడుకుంటే ఎప్పుడు నిద్ర వచ్చిందో తెలియదు అన్న. ఓహో, నేను చెప్పే వాక్యము స్లీపింగ్ పిల్ల మాత్రం ఉపయోగపడుతుంది. నిద్ర లేనాడికి నిద్ర వస్తుంది. ప్రభువుకి స్తోత్రాలు. దేవుడు అలాగైనా వాడుకుంటున్నాడు. కానీ నిద్ర లేనాడు ట్రై చేయండి. యూట్యూబ్లో బ్రదర్ జయరాజ్ మెసేజెస్ అని కొట్టండి. మెడికల్ షాప్కి వెళ్ళి మాత్రలు కొనుక్కోవద్దండి. పక్కన వేరే మాత్రలు వేసుకోవద్దండి. టీలు తాగొద్దండి, కాఫీలు తాగొద్దండి నిద్ర రాదని. కనుక నిద్ర రావాలి అని అనుకుంటే ఒక మార్గం ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్ళి అలా జయరాజు మెసేజెస్ అని కొడితే చాలా వస్తాయి కదా. దాంట్లో మీకు తొందరగా నిద్ర రావాలంటే షార్ట్ మెసేజెస్ అని ఉంటాయి. 10 నిమిషాల్లోగా కొద్దిగా కొద్దిసేపు అన్నా విందాము. ఒక అర్ధగంట తర్వాత అంటే మళ్ళీ అర్ధగంట మెసేజెస్ ఉంటాయి, వర్షిప్ మెసేజెస్. లేదంటే ఇంకా కొద్దిసేపు ఎక్కువ అనుకుంటే టేబుల్ మెసేజెస్, సువార్త కొడుకులు ఇలాంటి ప్రత్యేకమైన ఒక గంట సేపు ఉంటాయి. మీకు ఎంత తొందరగా నిద్ర రావాలనే దాన్ని బట్టి మీరు క్లిక్ చేయండి. 10 నిమిషాల్లో నిద్ర కావాలంటే మొదట ఆరంభమే దాంట్లో ఉంటుంది, అదొక ఊరు. అప్పుడు మీరు మెల్లగా నిద్రలోకి జారుకుంటారు, ఎక్కడో తేలిపోయింటారు. ఉదయం అటు ఇటు దొరికేటప్పుడు హెడ్సెట్ ఉంటుంది, మొబైల్ ఫోన్ ఉంటుంది. ఏంటి అని చూసుకుంటే అదొక ఊరని ప్రధాన చెప్తున్నాడు. బాగా నిద్ర పట్టేసింది. మొత్తానికి అలాగైనా ఉపయోగపడుతుంది. ప్రభువు స్తోత్రాలు. అలాగైనా మీరు వింటున్నారు, న్యూస్ పెరుగుతున్నాయి. ఉదయంలో కార్యం జరగకపోయినా శరీరానికైనా కనీసం విశ్రాంతి కలుగుతుంది. అదేంటో మరి నాకు తెలియదు. ఆ లింక్ ఏంటి, అట్రాక్షన్ ఏంటో తెలియదు. అంత బాగా నిద్ర ఎలా పడుతుందో తెలియట్లేదు. వాళ్ళు ఇంకా ఓపెన్గా చెప్తారు. నేను అంటుంటా, బ్రదర్ చాలా మంచి పని చేస్తున్నారు బ్రదర్, రోజు ఇలాగే చేస్తారా అని అంటే వాళ్ళు ఇంకా ఓపెన్గా మాట్లాడతారు. నిద్ర పట్టినప్పుడు అంతా ఇదే పని అన్న. ఎంత మంచి విశ్వాసం ఉన్నారు. వాక్యాన్ని ఎలాగ వాడుకునే వాళ్ళు ఉన్నారు. ప్రభువు స్తోత్రాలు. అలాగైనా ఉపయోగపడుతుంది దేవుని వాక్యము. ఆయన నిద్రలో నుండి లేపేది. 60వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పబడింది, అరైజ్ లెమ్మో తేజీ. అందుకే పరమగీతాల్లో మీరు చూసారో లేదో వాళ్ళిద్దరు ఈ మాటలు మాట్లాడుకుంటున్నారు. అధిక సుందరి వగదాన లెమ్మో రమ్ము. ఎన్నిసార్లు రాసరి మాట ఏమేమి జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు చెప్పను. మనము గ్రామసీమలకు వెళ్ళుదాము రమ్ము, అక్కడ నివసించుదాము రమ్ము. రమ్ము 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 రమ్ము. పడక నుండి ఎప్పుడు లేస్తాం? వీడు వెళ్ళిపోతున్నాడు. ఇంకిలాగే ఉంటే అంటే ఆత్మ సంబంధమైన జీవితంలో పడకలు ఉంటే, నిద్రావస్థలో ఉంటే ఆ ప్రియుడు రాబోతున్నాడు దినాన. మధ్యాకాశంలోనికి వచ్చి మహాభూర ధ్వనితోనూ గొప్ప శబ్దముతోనూ ఆయన వస్తున్నప్పుడు కనురెప్ప పాటను మనం మార్చబడి ప్రభుతో పాటు ఉండడానికి కొనుక్కోబడుతుంది. ఇక్కడ పరలోక రాజ్యాన్ని గురించి చెప్పనా? ఇంపార్టెంట్. అక్కడ కరోనా లేదు, మీరు మాస్క్ పెట్టుకోవాల్సిన పని లేదు, శానిటైజర్ పెట్టుకోవాల్సిన పని లేదు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన పని లేదు. ఇప్పటికే కరోనా 4 రోజులు సెలవు పెట్టినాడు నెడుబ్రోల్లో. ఇది 2వ రోజు సెలవు. రేపు 7 కూడా సెలవు పెట్టి సోమవారం ముగిస్తాడు. అంత భయం కదా మనుషులకి. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత వాడు ఏం చేసుకోలేడు. కరోనా వైరస్, మాస్క్, శానిటైజర్. ఇక్కడికి లోపలికి రావాలంటే టెంపరేచర్ చెక్ చేస్తారు, శానిటైజర్ వేస్తారు, జాగ్రత్తగా మాస్క్ ఉందా లేదా చూస్తారు. పరలోక రాజ్యానికి మనం వెళ్ళిన వెంటనే దేవతలు అక్కడికి వచ్చి ఇవన్నీ చూడరు. నువ్వు గుంటూరు నుండి వచ్చావా, అదే నీకు ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ చేస్తున్నాడు అని తీసుకెళ్ళాడు.
ఇంక మాస్క్ పెడతామరా అని తీసుకెళ్ళాడు. రోగం లేని దేశం, పాపం లేని దేశం. ఎందుకు రోగం వస్తుంది? పాపం వల్ల జీతము. యేసుప్రభువుకు రోగం లేదు, 33.5 సంవత్సరాలు, తుమ్ము లేదు, జలం లేదు, దగ్గు లేదు, ఏది లేదు. ఎందుకంటే ఆ శరీరంలో పైనుండి కింద దాకా పాపం ఒక జ్ఞాన పార్టికల్ అంతా కూడా లేదు. మనకి ఎందుకు అన్నీ వస్తే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి డీల పడిపోయి ఎలాగైపోతాం? పైనుండి కింద దాకా ఏం రోగం వస్తుంది అమ్మా? వెరీ గుడ్. నా వల్లే అంత కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉన్నారా? మీకు జోహారు. పైనుండి కింద దాకా ఏం ప్రవహిస్తుందంటే రక్తం అని చెప్తారేమో అనుకున్నా. ఇక అంత డీప్గా చెప్పారంటే పాపం ప్రవహిస్తుంది. అందుకని ఎక్కడైనా ఏదో ఒక రోగం కనిపిస్తుంది. ఎక్కడో చేసినా తలకోటి, కాళ్ళకోటి, చేతలకోటి, కడపకోటి బయట కనిపించే కాకుండా కొంతమందికి లోపల గుండె స్టంట్ అంటారు, డయాలసిస్ అంటారు, ఇదేదో చెప్తారు రకరకాల పేర్లు. అయ్యో పాపాన్ని బట్టి శరీరం అంతా కుళ్ళిపోయే దశకు వచ్చి, క్షయమైపోయే దశకు వచ్చి, వదినాన క్షయుడైన దేవునితో పాటు ఉండడానికి ఈ క్షయమైన దేహాన్ని విడిచి మహిమగల దేహాన్ని మనం ధరించి ఇక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పనమ్మా. చెప్పమంటారా వద్దా? చెప్పమంటారా? ఒక చెడ్డ వార్త. పరలోక రాజ్యంలో చెడ్డ వార్త ఏంటి బ్రదర్ అని అంటారా? మనకి చెడ్డ వార్తలే మరికొన్ని. అక్కడ ఏమంటే నిద్ర లేదు. అయ్యో, కొంతమందికి నిద్రే దేవుడు. వాడు తినేటప్పుడు కూడా లేకుండా అమ్మాయి అన్నం తినమ్మాయి అంటే నాకు ఇప్పుడు అన్నం వద్దు, ఆకలి కాదు. మరి ఏమిటి? నిద్రే 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 నిద్రే. ఎంతసేపు అయినా నిద్ర ఉంటే అన్నం కంటే ఎక్కువ వాడు. మీరు ఎంత నిద్రపోవాలనుకున్నారో అంత ప్రభు వచ్చేలాగా పోండి. పర్లోకానికి వెళ్ళిన తర్వాత నిద్ర లేదు. అక్కడ నా చాప ఎక్కడ పెట్టారమ్మా? నా దిండి ఎక్కడ పెట్టేశారు? నేను ఎక్కడ పడుకోవాలమ్మా? డాడీ నా స్థలం ఏంటి? అక్కడ అనుకోవడానికి కూడా లే, అక్కడ పడుకునేది లేదు. ఎట్లా డాడీ మేల్కొని ఉండదు? ఇంకా ఆల్ నైట్ ప్రేయరా? కాదురా, ఆల్ నైట్ వర్షిప్. అబ్బో, ఎప్పుడు రాలేదు ఆల్ నైట్ వర్షిపా? ఎలాగ మరి? బైబిల్లో రాయబడింది, అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, కనుక రాత్రి లేదు, గొర్రెపిల్లే దీపం, గొర్రెపిల్లే సూర్యకాంతి, గొర్రెపిల్లే ప్రకాశం. ఊహించుకోలే ఎలా కూడా. నాకు కూడా కొన్నిసార్లు అలాగ అనిపిస్తుంది. ఇంత ప్రయాసపడితే కేవలం ఆకలి. ఆకలి పొట్ట నిండిన తర్వాత నెక్స్ట్ ఏం కావాలనిపిస్తుంది. వెరీ గుడ్. అబ్బా, ఎంత కరెక్ట్ చెప్తున్నాడు తెలుసు. అసలు నాకు కొబ్బరి కావట్లేదు, ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఆకలి తీరిన వెంటనే పడక గుర్తొస్తుంది. అబ్బా, నిద్రపోతే ఎంత బాగుంది, ఏసీ ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. వదిలిన తర్వాత ఇవన్నీ సీక్వెన్షియల్గా జరిగిపోతూ ఉంటాయి. పర్లోకి ఎంత ప్రయాసపడి దీని కొరికే కదా. ఒకసారి ఎలాగ ఊహించుకుందాం. ఆకలి లేని రాజ్యం, నిద్ర లేని రాజ్యం, మన అనుదిన కార్యక్రమాలను చేసుకోవాల్సిన అవసరం, బ్రష్ చేసుకోవాల్సిన అవసరం లేని రాజ్యం, ఇలాగ మురికి బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేని రాజ్యం, వాషింగ్ మిషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేని రాజ్యం, ఊడ్చుకోవాల్సిన అవసరం లేని రాజ్యం, కడుక్కోవాల్సిన అవసరం లేని రాజ్యం. అంత శుభ్రమైంది. పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం. ఆ రాజ్యం పేరే పరిశుద్ధం. ఆ పట్టణం పేరే పరిశుద్ధ పట్టణం. ఆ దేవుడి పేరే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఈ ప్రియురాలు, ఈ నిష్కలంకరాలు, ఈ కన్యక, ఈ రాజకుమార పుత్రిక, ఈ సౌందర్యవతి ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించబోతుంది. దేవదూతలందరి ఎదురుగా ఈ పట్టణము ప్రకాశము, వెలుగు, గొర్రెపిల్ల భార్యే. పెళ్లి సందర్భంలో హైలైట్ ఎవరు? పెళ్లి కూతురే. అలాగే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ప్రకటన 19వ అధ్యాయం హైలైట్ ఎవరు? ప్రిపేర్డ్ వైఫ్ ఆఫ్ ద ల్యాంబ్. గొర్రెపిల్ల భార్య సిద్ధపరచబడింది. కమ్, వచ్చి విందులో ప్రవేశించింది. ఆ పనిలోకి రాజ్యంలో సదాకాలం ఉంచాం. మీకు ఒక మంచి వార్త చెప్పనా? గుడ్ న్యూస్. పనిలోకి రాజ్యంలో చెప్పమంటారా వద్దా? అక్కడ నా మీటింగ్స్ అస్సలు లేదు. అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా. పీడ విరగడైపోయింది. నేను ఊపిదే
పరలోక రాజ్యంలో నన్ను చూస్తారని అనుకోవద్దండి. ఎందుకంటే మీరు ఎక్కడో యేసు ప్రభు సింహాసనం దగ్గర ఉంటారు. నెక్స్ట్ పక్కన 24 కుర్చీల తర్వాత మీరే ఉంటారు అనుకుంటా. మేము ఎక్కడ గేట్ దగ్గర షేరాటలే ఆ పట్టుకొని ఎలా ఉంటుంది అట్లా కాదు, కొద్దిగా స్థలం ఏంటి అన్నట్లుగా దాసులను అడుక్కొని యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డం కనుక పరలోక రాజ్యంలో కాలు పెట్టినట్లుంటాం. అప్పుడు మేమే ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ అన్నాం. ఎవరు బ్రదర్ మీరు? అరే నేనే మీ ఊరు వచ్చాను కదా, వాకింగ్ చెప్పాను కదా, మీరు చేయలేదు. ఓ మీరు చేయలేదు బ్రదర్, ఏమో గేట్ దగ్గర. ఇది వచ్చింది నాకు ఎక్కువ బ్రదర్. మీరు ఎక్కడ ఉన్నారు? మేము అక్కడ యేసుప్రభు సింహాసనం దగ్గర ఉన్నాం. యేసుప్రభు నేను దగ్గరలో చూస్తున్నాను. యేసుప్రభు మాటలు దగ్గరలో ఉండి వింటాను. యేసుప్రభు యొక్క మహిమ వజ్ర వైడూర్య మరకత మానిక నీళ్ళ కెంపుల పచ్చలతో పదిగించబడిన ఆయన మహిమ మూర్తి తేజత్వమును ఇంద్రధన సావరించినటువంటి నా సింహాసనం చుట్టూ కనిపించి ఆ ప్రభువును చూస్తూ పరవశలమైపోయి ఆయన పాదం దగ్గర పడి ఆరాధించే భాగ్యం. ఆ దేశం కొరకు సిద్ధపడుతున్న మనం ఈ లోకం దినాన్ని గతించిపోతుంది. దేని కొరకు అమలు చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం, సంపాదించుకోవాలి, అది కొనాలా, ఇది కొనాలా, వాడని దొక్కాలా, ఈడని దొక్కాలా, వీడిని పక్కన పెట్టాలి, ఈడని పక్కన పెట్టి ఇదే కొళ్ళు కుతంత్రము, ధనాశ, పేరాశ, ఇవన్నీ ఆశలతోనే చచ్చిపోతున్నాం. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనంత దుఃఖపడే వాళ్ళు ఇంకెవరు ఉండరు, మన ఫెలోషిప్ వాళ్ళంతా. ఎందుకంటే నేరాలు గౌరవం నేను చేసింటాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది అయ్యో ఇంకే చేసినప్పుడు తెలియదు కదా నాకు ఇట్లుంటుంది. అయ్యో నీకు తెలియకపోవడం ఏంటి? నువ్వు బోధకుడే కదా, ప్రేక్షకుడే కదా, సేవకుడే కదా, సేవకురాలే కదా, విశ్వాసే కదా, ఎండరు కదా, నీకు తెలియదు అనుకున్నాను. కానీ చాలామంది వాక్యం చెప్తుండే మరి ఇంత కఠినంగా ఉంటుందని అనుకోలేదు. అలాగే అనుకుంటున్నాను, ఇంత కఠినంగా ఉంటుందని. అయ్యో విషయాలు ఎంత నష్టపోయాను. బైబిల్ రాయబడిన ప్రకటన 22:12 ప్రతి వారి కొరకు సిద్ధపరిచిన జీతము ఆయన. ప్రభు పిలిచి మనం జీతం ఇచ్చేటప్పుడు ఎంత వస్తుంది జీతం? మాకు జీతము మార్చిలోన అంటే ఫిబ్రవరి జీతం కూడా చాలా తక్కువ వస్తుంది. ఎందుకు తక్కువ వస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్లో కొన్ని లక్షలు కడతాం. అది మొట్టమొదటి నుండి కడతా వస్తున్నాయి. అప్పటి నుండి మార్చి నుండి 20,000 30,000 నెలకి ఇలా కడతా వస్తాం. సరిపోతుందిలే అనుకుంటాం. ఎన్నిసార్లు కట్టినా ఇలాగే. దగ్గరకు వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో ఏం చెప్తారు, సార్ దాదాపు మీకు ఈ నెల జీతం రాకపోవచ్చు. ఎందుకని షార్ట్ న్యూస్ చెప్పినావు అంటే మీ జీతం అంతా ఇన్కమ్ ట్యాక్స్కి పోతుంది. అరే 1వ తారీఖు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ లేని వాళ్ళంతా డబ్బులు 1,00,000 2,00,000 తీసుకుంటుంటే మేము బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎంట్రీ ఏంటంటే ఏమి లేదు సార్, ఎంట్రీ ఏంటంటే సున్నాలంటే జీతం ఏమీ లేకపోతే జీతం తీసుకునే పరిస్థితుల్లో ఉద్యోగికి ఎంత బాధ వేస్తుంది. అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఇన్నేళ్ళు ప్రయాసపడి అక్కడ ప్రభు చెప్పడానికి నీకు జీతం ఏమి లేదు. అదేంటి ప్రభు ఇది చేసినా అంత చేసినా, మంచి ఇది చేసినావు 100, చెడ్డ 200 చేసినావు. 200 చెడ్డలో నుండి మంచి 100 తీసేస్తే ఎంత మిగిలింది? 100 చెడ్డే మిగిలింది. మరి నేను బయటికి పంపించాలా? ఏదో యేసు ప్రభు రక్తం ఉంది కనుక లోపలికి వచ్చినాం, పర్లేదా? అంత గట్టిగా మాట్లాడదులే ప్రభు, ఎవరికి చెప్పొద్దు, మళ్ళీ అందరికీ వినిపిస్తుంది. మా ఊళ్ళో ముందే అసాధ్యం. అంత నెగిటివ్ బ్యాలెన్స్ ఏమైపోయింది? అన్ని నష్టాలు, అన్ని ఘోరాలు, అన్ని నేరాలను బట్టి మనం అంత ఇంత చేసిన కొన్ని మంచి కార్యాలు, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేసింది, ప్రయాసపడింది, ఇదంతా తీసేసి రిడక్షన్స్ అంటారు. ఉద్యోగస్తులకి నేను చెప్పే మాటలు అర్థమైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ 16 సబ్మిట్ చేసేటప్పుడు రిడక్షన్స్ అంటే తీసివేయవలసినవి వచ్చేదానికంటే తక్కువ ఉంటే మనకేమో డబ్బులు మిగులుతాయి. తీసివేయవలసింది మనకు వచ్చిన జీతం కంటే ఎక్కువైపోయింది అనుకోండి, మనమే అప్పు పడతాం. పరలోక రాజ్యంలో అదే జరిగిందా? మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉంటారు? కనుక ప్రభు వచ్చే వేడైంది, ఆయన బోరు శబ్దం వినబడే వేడైంది, ఆయన కొరకు సిద్ధపడే వేడైంది. ప్రభుతో పాటు మనం కూడా ఉండటానికి వెళ్ళే వేడైంది. నా పౌర్ణమా నిష్కళంకరాల నా సుందరవతి లెమ్ము, మనము గ్రామ సీమలకు వెళదాం. పరలోక రాజ్యానికి వెళ్ళి
ఆ ప్రభుత్వ పాటు సదాకాలం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని సంఘం అలాగే ఆయన రాకడ కొరకు సిద్ధపరచుకోవడం కాక ప్రార్థన. ప్రార్థన చేసుకున్నా. వల్లాపల్లి దేవుని సేవకుడు రండి అబ్రహం గారు. ప్రభా ప్రారంభించి ఈ రాత్రి ముగించడానికి సమయం చూపిస్తున్నాను. దాని పరమయుద్ధ గ్రంథం నుండి మీరు సెలవిచ్చిన మీ వాక్యం పట్టిస్తుంది. మీరు అక్కడ కొరకాయ సిద్ధపాటు ప్రభా తండ్రి అసలు ఏ విధంగా పెళ్లి కుమారుడు తండ్రి సంభాషించినటువంటి విషయాన్ని తేటగా మీరు తెలియపరిస్తున్నాను. నేను మా ప్రభా మా హృదయంలో ఉన్న వాక్యాన్ని భద్రపరచుకొని నీ రాకడ కొరకాయ సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. ఇక్కడ మీ దాసుల ద్వారా జరిగిస్తున్న పరిచయాన్ని మీరు ఆశించి దీవిస్తున్నాడు ప్రభా. ఈ రాత్రి ముగించబడింది రేపు దినం ఎల్లుండి కూడా ఆదివారం ఆత్మానుసారం నడుచుకొని దాన్ని నీ రాకడ కొరకాయ సిద్ధపడినట్లు సహాయం చేయండి. దాసుని ప్రభా తండ్రి మా ప్రభా జరగజు గారిని ప్రభా మా మధ్య నడిపించి మీ దాసుని గారు ఇచ్చే ప్రతి వాక్యమును బట్టి స్థితిస్తూ మా హృదయంలో అందరి హృదయాల్లో 30 60 100 తండ్రి ఫలింపజేసి నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా సిద్ధపరుస్తున్నారని నమ్మ స్తోత్రం చెల్లిస్తాం. మీద ఆశించాలి తిమోతి ప్రభా తండ్రి మా ప్రభా సహోదరుల బిడ్డలను బట్టి స్థుతిస్తూ సంఘమును బట్టి చివరి పరిచయను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. నేను కట్టి ఫలింపు దయచేసి మీరు మహిమ పొందుదురని ప్రభా. అలాగనే ప్రభా మా తండ్రి హిజ్కియాను కూడా మీరు ఆశ్రయించి దీవించి స్వస్థపరిచి కార్యం జరిగిస్తారు నమ్మచ్చు. మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన ప్రభు యొక్క నామం పేరు స్తుతించి ప్రార్థన చేసి అతి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.